విశాఖలోని కృష్ణ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో పోలీసులు గేట్లు మూసేశారు. గేట్లు దూకేసి వెళ్లేందుకు విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నించారు. గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు విద్యార్థులు. విశాఖలోని కృష్ణ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో పోలీసులు గేట్లు మూసేశారు. గేట్లు దూకేసి వెళ్లేందుకు విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నించారు. గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు విద్యార్థులు. సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దేశవ్యాప్త బంద్ ను విజయవంతం చేస్తూ విశాఖలో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. కృష్ణా కాలేజ్ దగ్గర మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను అడ్డుకోవడానికి కోసం వచ్చిన వారిని పోలీసులు నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట జరుగుతోంది. పేటీఎం కు అడ్డుకోవడానికి వస్తున్న వారిని విద్యార్థులను పోలీసులు నెట్టివేస్తున్నారు ఇక్కడి నుంచి. దీంతో గందరగోళమైన పరిస్థితి, ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నుంచి విద్యార్థులు కృష్ణా కాలేజ్ వరకు ర్యాలీగా వచ్చారు. ర్యాలీగా వచ్చి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ వీరంతా కూడా ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో పాటు గేట్లు దూటి లోపలికి వచ్చే వారిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా కాలేజ్ దగ్గర ఉద్రిక్తతను మనం చూడొచ్చు. పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్రమైన తోపులాట జరుగుతోంది. ఖచ్చితంగా కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు చెప్పిన వారందరినీ కూడా నెట్టివేసే ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నట్లు ఇక్కడ గందరగోళమైన పరిస్థితి ఉంది. విద్యార్థులు ఉదయం నుంచి కూడా బంద్ విజయవంతం కోసం నగరం అంతా పర్యటిస్తున్నారు. ఎక్కడికెక్కడ స్కూళ్లు ఓపెన్ అయిపోయాయో వాటిని కూడా మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా కాలేజ్ దగ్గర పేటీఎంను రద్దు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కిన నేపథ్యంలో పోలీసులు వారిని నియంత్రించడం, అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గందరగోళం నెలకొంది. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరుగుతోంది. ప్రధానంగా అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఇక్కడ తీవ్రమైన తోపులాట కనిపిస్తోంది. ప్రస్తుతం విద్యార్థులందరూ కూడా గేట్లను తోసుకొని లోపలికి వెళ్తున్నారు. పేటీఎం ను అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చేస్తున్నారు. పోలీసులు వారిని నియంత్రించడంలో కూడా జాప్యం జరిగింది. దీంతో పోలీసులను దాటుకొని నొట్టుకుంటూ లోపలికి వెళ్లిపోతున్న పరిస్థితి. ఓవరాల్ గా విశాఖలో విద్యార్థి సంఘాల బంద్ గందరగోళానికి కారణమైంది. పోలీసులు అడ్డుకోవడం, పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుండగా విద్యార్థులు పెద్ద ఎత్తున పేటీఎం నిర్వహిస్తున్న దగ్గరకు వెళ్తున్నారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే, కేంద్ర మంత్రి రాజీనామా చేసి తీరాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వందల మంది విద్యార్థులు కృష్ణా కాలేజ్ లోపలకు ప్రవేశించి ఆ పేటీఎం జరుగుతున్న దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పటికే అధికారులు చేసిన ఏర్పాట్ల నేపథ్యంలో పేటీఎంను అడ్డుకోవాలని, ఖచ్చితంగా తమ డిమాండ్ సాధించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులంతా కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్న దగ్గరికి వెళ్లి నిరసన వ్యక్తం చేయడానికి పరుగులు తీస్తున్న పరిస్థితి. ఓవరాల్గా బంద్ ఉద్రిక్తతల మధ్య విశాఖలో జరుగుతోంది. ఇప్పటికే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా స్వచ్ఛందంగా విద్యా సంస్థలను మూసివేశాయి. ఇక్కడ మాత్రం పోలీసులు అడ్డుకోవడం, వీటిని నియంత్రించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేవలం శ్రీదత్త, రవిచంద్ర, ఎన్టీవీ విశాఖపట్నం.